డాడీ డాడీ ఏంటి హాల్లో పడుకుని పాడి కళ్ళు కంటున్నావా? కళ కళేనమ్మా. తాజ్మహల్ లేదు, తాజ్మహల్ ఉన్నట్టుండి కూలిపోయింట. మళ్ళీ కట్టడానికి 320 కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చేస్తామ్మా. కాంట్రాక్ట్ పేపర్ ని సంతకం పెడుతున్నాను, నువ్వు మధ్యలో లేపేశావమ్మా. నీకెప్పుడు కాంట్రాక్ట్ లో గొడవే కానీ కన్న కూతురు గొడవ అక్కర్లేదా? అర్థమైంది. నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి అంతే కదా. అవతల బ్రిడ్జీలు కూలిపోతూ ఉండాలి కానీ మీ డాడీ 2 చేతులతో సంపాదిస్తాడు, నువ్వు 2 చేతులతో ఖర్చు పెట్టు. ఇవిగా బీరా తాళం చెవులు తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టు. సో స్వీట్ డాడ్. హలో హలో, ఎవరు? నేనయ్యా మంత్రి సంతోషాన్ని. సంతోషమా? ఫోన్ లో ఏడుపు వినిపిస్తుందంటయ్యా. ఏడుపా వినిపించిందా? మున్సిపాలిటీ అంతా కంగారు, జిల్లా పరిషత్ అంతా దడ, నియోజకవర్గం అంతా ఏడుపు, ఇండియా అంతా చెమట. అంతే, శ్రీలంక అంత మెదడు కూడా లేనివాడికి అంతే. ఇక రాజకీయాల్లో టోపీ పెట్టుకోవడానికి బుర్ర ఉంటే చాలయ్యా, కామెడీల తర్వాత. కానీ ఇవాళ పేపర్ చూసావా? మన హోటల్ పక్కన ఉన్న గొడిసెలు మన బతుకులు పేపర్లోకి ఎక్కినాయి. నీ ఫోటో నా ఫోటో మన ఆవులయ్య ఫోటో పెంట పేజీలో ఏసి ఏకి కుమ్మి కొల్లబొడిచారు. ఎవరా మ్యాటర్ రాసింది? ఎవరా? ఆ పేపర్ పిల్ల స్వాతి. పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తిట్లకే నా పంచి చినిగిపోయింది అనుకో. ఇదిగో ఈ విషయం గబ్బు పట్టక ముందలే ఆ గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం. అబ్బా, రోడ్డుకి ఫైటింగులు చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ ఏడిసింది కదా. అయ్యన్ని ఆలోచించేనయ్యా నీకు ఫోన్ చేస్తుందే. అపోజిషన్ లీడర్ ఆవులయ్యకి మంచి ఫ్రెండు, మనల్ని ఆదుకునే దమ్మున్నోడు ఆ ఖాళీగాడు ఒక్కడే. అడ్డలతో చాలా మంచి బిల్డింగ్ కట్టారే. మంత్రులు పోలీసు వాళ్ళు మనోళ్ళైతే మద్దర్లంత మంచి వ్యాపారం మరొకట్లేదు. చూశారా కాళీబాబు మగతనం సైజుల వారీగా ఎలా పెరిగిపోయిందో? ప్యాంటు పొడుగును బట్టి మగాడు కాదు, చేసే పని బట్టి మగాడు అన్నారు. ఇదిగో 1960లో కాళీబాబా ఈ కత్తోనే ఫస్ట్ టైం మర్డర్ చేశాడు. అప్పుడు నేను ఇంకా రాజకీయాల్లోకి రాలా. అవును, బెజవాడలో బజ్జీలు అమ్మేవారి. ఇదిగో 1965లో ఈ గొడ్డలతోనే కాళీబాబా నలుగురిని. ఆ పోలీసులు ఏంటి? అదే, అదో ఫ్లాష్ బ్యాక్. 1970లో ఎస్పీ రాఘవరావు అని అబ్బో తెగనీలిగే వాళ్లే. ఆ రోజుల్లో ఓ మంత్రి గారి అబ్బాయి ఓ అమ్మాయిని మార్భంగం చేశాడు. ఆ అబ్బాయిని ఇదిగో ఈ ఎస్పీ గారి అరెస్ట్ చేశాడు. దాంతో ఏం చేయాలో తోచగా మంత్రి గారు కాళీబాబాకి జై అన్నాడు, కాళీబాబా సై అన్నాడు. పట్టపగలు నడు రోడ్డు మీద ఆ ఎస్పీని చంపి ఆటోలో నేరుగా మంత్రి గారింటికి వెళ్లి ఆ నెత్తురు బట్టలు విప్పేసి మంత్రి గారి ఖద్దరు బట్టలు వేసుకుని జామంటూ బయటకు వచ్చేశాడు. అంతే, అప్పటి నుంచి కాళీబాబా పలుకుపడి జాలిం లోషణ కూరాల్లోగానే తామరలాగే ఇలాగే జామంటూ పెరిగిపోయింది. చాలా పెద్దదే. నరకడానికి టైం పట్టిందా? మెడకి కొవ్వు బాగా ఉంది సార్, అందుకే తీసేసింది. ఎమ్మెల్యే సింహాద్రి తల. తెలుసు బావా. సౌండ్ తగ్గించు. తెలుసు బావా, నిన్నలే తెలిసింది. పెద్దాడు సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే అట్ట. బరే 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 కంగారులో నమస్కారం పెట్టవే మర్చిపోయాను. నమస్కారం బావా. ఏయ్ నమస్కారం. పొజిషన్ పార్టీ లీడరు అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు. అరే ఎలా చెప్పారు? బ్యాడ్ స్మెల్ వచ్చిందా? చూసారా కాళీబాబా ఎంత బాగా వాసన పీల్చారో? వాసన పీల్చేది కుక్క. ఓవర్ డైలాగ్ వద్దు, చెప్పండి. ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు. నమస్కారం అండి. హలో, రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో గడబిడ ఉన్నట్టే. అదే అదేం కాదు, సిటీలో మా 5 స్టార్ హోటల్ తెలుసుగా, దాని పక్కన సౌండ్. మా హోటల్ కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకుని కూలి విధాలు గుడిసెలు వేసేసుకున్నారండి. వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్. డబ్బు ఇస్తా ఉన్నాం, ఖాళీ చేయరు. గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం, భయపడరు. వాళ్ళ వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది. కనుక మీరు కొంచెం. అర్థమైంది, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను.
నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం మేడం. చేతులు బ్యాలెన్స్ పెట్టారన్నమాట. పాపం అన్యాయం నిద్ర లేపాలని ఏదో రాశావు. పెన్నుంది కదా, కానీ నిద్ర లేచింది ఎవరు? అన్యాయం చేసేవాళ్ళు. ఓహో, మున్సిపాలిటీ వారి ఆసుపత్రి, చెక్క బల్ల, ఉర్ర్ అది పడకుండా ఇటుక రాళ్ళు, ఉర్ర్ దోమలు, దోమలు. ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా కొట్టారనుకో, మ్యూజిక్, తాళజ్ఞానం, ఇళయరాజా, మప్పిలహరి లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు, అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్ళీ పేపర్కి ఎక్కించావనుకో, అంతే. విరోచనాలు మంది కడుపులో పోస్తారు, కలరా వచ్చిన పొట్ట ఆపరేషన్ చేస్తారు, మూత్రపిండాలు కాజేస్తారు. ఇవన్నీ మానేసి అప్పుడాలు ఆవకాయ పెట్టడం వచ్చా? వస్తే బిజినెస్ ఓపెన్ చేయి, బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నానో చూడ్డానికా, ఎగతాళి చేయడానికా? ఆ, పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను. ఆ 5 స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది. ఓ 2 కుక్కలు, 10-11 పందులు ఫ్యామిలీస్ పెట్టాయి. మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నీకు తెలిస్తే చాలు. అరే అదేంట నిలబడ్డావు, రా కూర్చో, అసలు విషయం చెప్పు. యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు. తెలుగులో మాట్లాడు. అసలు విషయం ఏమిటంటే వీళ్ళెవరు ఊటికి వెళ్ళింది, వీడు అక్కడికి వెళ్ళాలి. వయసు వచ్చిన బడులు కదా, అందుకని. అర్థమైంది. మీరు వచ్చింది అద్దె కోసం, అంతేగా? అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపలకు లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు. పాపం నువ్వెంత తీసుకోండి, తీసుకోండి, పళ్ళు తీసుకోండి. డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు? నువ్వేమో 3 సంవత్సరాలు అద్దె బాకీ. ఈ హాస్పిటల్లో పెట్టే తిండి తిని నువ్వు తొందరగా పైకి పోతావు మాకు భయంకరమైన నమ్మకం. అందుకని ఆ పళ్ళు తిని మా బాకీ మాకు ఇచ్చేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం. అయ్యో, నేను ఈ స్థితిలో ఉంటే పోతానని అనుమానం, అద్దె పోతుందని భయమా? Get out! Get out from here! ఇండియా పరిస్థితి అసలే బాగోలేదు. ఏ కాయలో ఏ బాంబు ఉందో తెలియదు. వెళ్ళండి. ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు, పెళ్లి తెలియదు. పువ్వులకు బదులు పళ్ళు విసురుతుంది. అన్నయ్య పాప మమత ఊటీలో నా కోసం. స్పీడ్ వద్దు. భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో, డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లెన్నున్నాయి. అది చెప్తాను. 1 10 10కి 100 100కి 1000 చక్రం తిరుగుతుంది బాబు. ఆగిపోతుంది బాబు, ఆగిపోతుంది. సగం ఇండియా ఇక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటే ఏంటి? అలా పని వాడుతుంది. డబ్బులు అమ్మో, అయ్యో, 8 ఇదిగో బాబు. 11 మీద ఆగిపోతుంది. 12 మీద బాబు. అయ్యో, 16 మీద ఆగిపోతుంది బాబు. బ్యాడ్ లక్ బాబు, నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు. కమన్ బాబు, డబ్బులు బాబు, డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ టైం పే బాబు. నెక్స్ట్ టైం ఏంట్రా గుడ్డి నా కొండే? అర్ధరాత్రికి గుడ్డు గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్లో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్. సార్, నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా. కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు. ప్రసాద్, ఈ 500 4వ నెంబర్ మీద కట్టు, చక్రాన్ని తిప్పు. 4 మీద 500. ఓహో, 500కి ఎంత? 5000. ఇచ్చేయి. 5000 ఎంత? 50,000. ప్రసాద్, 25వ నెంబర్ మీద 5,000 కట్టు, చక్రాన్ని తిప్పు. 25 మీద 5,000. 50,000 వచ్చేసిందన్నయ్య. 50,000 ఇచ్చేసేయి. థ్యాంక్స్ అన్నయ్య.